ఈ గొడవ అయినప్పుడు 23వ తారీఖు ఎప్పుడైతే 11 గంటలకు బయటికి వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ ఈ బోట్ అవన్నీ తీసుకోవడం జరిగింది. ఆ ఎవిడెన్సెస్ అన్ని కూడా కలెక్ట్ చేశాము. బట్ యాజ్ ఫర్ ఇస్ ఇన్వెస్టిగేషన్ వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ప్రాపర్లీ కలెక్టెడ్. ఇప్పుడు మూసీకి టీమ్ అయితే వెళ్ళారు. వీ హ్యావ్ టేకన్ ది హెల్ప్ ఆఫ్ NDRF, తర్వాత GHMC స్విమ్మర్స్ అందరూ ఉన్నారు. బట్ బికాస్ ద ఫ్లో ఈజ్ మోర్, అది మనకి ఇంతవరకు దొరకలేదు. బట్ వీ హ్యావ్ గివెన్ ఏ లెటర్ టు ది కన్సర్న్ డిపార్ట్మెంట్. ఇన్ ఫ్యూచర్ మనకు వచ్చినప్పుడు కూడా మనకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది. మనకి ఈరోజు మార్నింగ్ కన్ఫెస్ చేశాడు, ఇది జరిగింది నిన్న నైట్. బట్ వీ హ్యావ్ టేకన్ ఆల్ ద బ్లడ్ శాంపిల్స్ అండ్ ఆల్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్. As of now, that is not established. 1 year marriage time lo emana domestic violence complaint police ki gaani ee saki one stop center ki amna vachadu. Yeah, వీళ్ళకి మ్యారేజ్ ఆల్మోస్ట్ 1.5 year అయింది. సో దాని తర్వాత ఒక 1-2 monthsలోనే వీళ్ళకి గొడవలు అయ్యాయి. అక్కడ కన్సర్న్ వాళ్ళు అక్కడ వాళ్ళ ఊర్లో ఉన్నారు. అక్కడ 498A కేసు ఒకటి రిజిస్టర్ అయ్యింది. తర్వాత కౌన్సిలింగ్ కూడా అయ్యింది. ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత కూడా 2-3 సార్లు కూడా కౌన్సిలింగ్స్ అనేది జరిగాయి వీళ్ళకి. ఇతను ఇంటర్ చదివాడు, తర్వాత ర్యాపిడో డ్రైవర్గా వర్క్ చేస్తున్నాడు. సో దిస్ ఆల్ ఐ హ్యావ్ టు ద ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు వరకు అయితే ఒక్కడ అన్నట్టే ఉంది. ఫర్దర్ ఏమైనా ఉంటే కూడా వీ హ్యావ్ టు కలెక్ట్ ఆల్ ది అదర్ కెమెరా ఫుటేజెస్ అవన్నీ కూడా చూసి చేస్తాను. ఇప్పుడు వరకైతే ఇప్పుడు మార్నింగే కన్ఫెస్ చేశారండి. ఇట్ ఈస్ ఓన్లీ 4-5-6 hours అయ్యింది. స్టిల్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు గో ఆన్. మీరు చెప్పినవన్నీ కూడా మేము వి విల్ ఫైండ్ అవుట్. మేడం, ప్రెగ్నెన్సీ అయ్యాక అమ్మాయి టెస్టులు చేయించుకుంటుంది. కేవలం తల్లిగారి ఇంటికి వెళ్తున్నటువంటి విషయంలోనే గొడవ పడి ఆమెను కొట్టేటటువంటి విషయం చెప్తున్నారు. కేవలం ఈ రీజన్తోనే భార్యను చంపాలంత డిసైడ్ కూర్చాడా? చాలా ఇంకేమన్నా ఫర్దర్ రీజన్స్ ఉన్నాయి అమ్మాయికి సంబంధించి? ఇప్పుడు వీళ్ళకి మ్యారేజ్ 1.5 yearలోనే 4 సార్లు గొడవ పడ్డం, 4 సార్లు కౌన్సిలింగ్ అవడం కూడా జరిగిందండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఆ ఒక్క నిమిషంలో ఆ గొడవకనే కాదు. బట్ ఇంత దానికి రావడానికి కారణం అంతమంది కూడా చాలా సార్లు కూడా గొడవ పడ్డారు. అది వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఇద్దరిది ఇంటర్ కాస్ట్. సో ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు. సో వీళ్ళు వాళ్ళతో మాట్లాడవద్దు అని చెప్పేసి అమ్మాయి వాళ్ళకి చెప్పడము, ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరు సపోర్ట్ చేయకపోవడానికి కారణం. సో వాళ్ళతో మాట్లాడొద్దు అనడము, ఆ చిన్న చిన్న విషయాలు అన్నీ ఇట్లాంటి వాటితోనే వీళ్ళు ఈవెన్ మనము వాళ్ళ 498 కంప్లైంట్లో కూడా ఇవే ఉన్నాయి. ఇది ఈ 2-3 సార్లు అతను మూసీకెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి ఆ అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి ప్రయత్నం చేశాడు. దాని తర్వాత కూడా నిన్న రాత్రి 8 గంటలకి ఆ అమ్మాయి ఫోన్ నుంచి ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఫోన్కి మేము ఫోన్ చేశాము, మేము బాగున్నామని ఒక మెసేజ్ కూడా ఇతను టైప్ చేశాడు. భార్య టెలికాలర్గా పంజాబ్లో పనిచేస్తున్నారు. అయితే తరచూ ఇంట్లో కూడా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా తనకు కొంత అనుమానాలు అనేవి భార్య మీద ఉన్నాయి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనే విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఆ రకమైనటువంటి నిజాలు ఏమైనా ఉన్నాయి ఇందులో? ఆ అమ్మాయి కాల్ సెంటర్లో జాబ్ చేస్తుంది. ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడటం వాస్తవం. దాని గురించి కూడా వీళ్ళు గొడవపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ దాని వలన ఏది అనేది మోటివ్ ఎట్ టు బి అసెప్ట్ అయింది. అతను ఏం చేశాడంటే లాక్ చేసుకొని బయట ఉన్నాడు. వాళ్ళ బాబాని కలిశారు కదా, మన పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మన టీంతో సహా వెళ్ళిన తర్వాత అతనే లాక్ ఓపెన్ చేసి డోర్స్ ఓపెన్ చేశాడు. అండ్ ఎవ్రీథింగ్ వాస్ వీడియోగ్రాఫ్. సో మార్నింగ్ నుంచి ఇది మనం చెప్పిన తర్వాత నుంచి దెర్ ఆర్ టీమ్స్. ఇబ్బందిగానే ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు గివ్ అవర్ ఎఫర్ట్. ఇప్పుడు అంత్యక్రియలకు డెడ్ బాడీని అత్తగారింటిగా అమ్మగారింటిగా ఎక్స్చేంజ్ చేస్తారు ఏమనేది? అదే దే బోత్ హ్యావ్ టు డిసైడ్ అండ్ దే హ్యావ్ టు డూ. చెప్పలేం కదా, అది అవన్నీ కూడా అవకాశం. దీస్ ఆర్ ఆల్ ద పాసిబిలిటీస్ వాట్ దే ఆర్ టేకింగ్. అది ఇంకా స్టిల్ వీ హ్యావ్ టు ద ఇన్వెస్టిగేషన్ స్టిల్ ఆన్. ఇప్పుడు వరకు అతని కన్ఫెషన్ మీద మనము సీన్కి వెళ్ళి కలెక్ట్ చేసి ఈ ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేశాము. మీరు ఏవైతే పాయింట్స్ అన్ని అడుగుతున్నారో అవన్నీ కూడా వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్, వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దోస్ థింగ్స్.
బేసిక్గా ఆ ఫోన్ కాల్ మరి భయపడి చేసినట్టున్నాడు. అదర్వైజ్ అంటే పోలీస్ అది ఎందుకు అట్లా పార్ట్స్ చేశారు అని అంటే చిన్న చిన్నగా అయితే ఈజీగా అన్నట్టు చెప్తున్నాడు. సో ఆ బాడీని ఒకసారి అతను డిస్పోజ్ చేయలేకనే వాళ్ళు ఫోన్ చేసి చెప్పినట్టు